ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ నేను నైట్ అంతా పాడేదాన్ని, ఫుల్ నైట్ నేను డివోషనల్ సాంగ్స్ పాడేదాన్ని. మార్నింగ్ టు నైట్ నేను మూవీస్కి రీ రికార్డింగ్స్, సోలో హమ్మింగ్స్ ఇవన్నీ వర్క్ చేసేదాన్ని. అంటే నైట్ అంతా పడుకునేదాన్ని కూడా కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ అలా అవ్వదు కదా. అంటే మా ఇన్లాస్ చాలా సపోర్ట్ చేశారు, మా హస్బెండ్ సపోర్ట్ చేశారు, మా పాప కూడా పాపం అది చిన్నది అటు ఇటు ఆడుకుని ఏదో సరిపెట్టుకుంది కాబట్టి నేను ఈ మాత్రం ఏదో కొన్ని సినిమాల్లో పాడగలిగాను, ఈ మాత్రం చేయగలిగాను. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒక లేడీగా చేయలేం మనం. ఈ ప్రాబ్లం ఓన్లీ లేడీస్కే ఉంటుంది, జెంట్స్కి ఉండదు. డెఫినెట్లీ కదా. ఇప్పుడు పెళ్ళైనా ఆఫీస్కి హ్యాపీగా వెళ్ళొస్తారు, పిల్లలు పుట్టినా వెళ్ళొస్తారు. వాళ్ళ బాడీలో వాళ్ళు తిని వాళ్ళు ఏదైనా చెడు అలవాట్లు ఉంటే హెల్త్ డిస్టర్బ్ అవడం తప్ప న్యాచురల్ గా డిస్టర్బ్ అయ్యేది ఏమి అలా కాదు. పెళ్ళయింది, పిల్లలు వచ్చారు అంటే మన ఫిజిక్ మారిపోతుంది, హెల్త్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రొఫెషన్ అసలు చెప్పాల్సిన పని లేదు, మామూలుగా డిస్టర్బ్ అవ్వదు. అదే ఏళ్ల తరబడి డిస్టర్బ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ మనం అడుగు పెట్టాలంటే మళ్ళీ కమ్బ్యాక్, మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి. అవును. అప్పుడు చేశానండి నేను అంటే కుదరదు. ఇప్పుడు ఏంటి నువ్వు అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. సేమ్ థింగ్. చాలా దారుణం సేమ్ థింగ్ లైఫ్. సేమ్ థింగ్ అండి, సేమ్ థింగ్. ఇట్ హ్యాపెన్ విత్ మీ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. కమ్బ్యాక్ అంటే అలా ఫేడ్ అవుట్ అవ్వడం రావడం, ఫేడ్ అవుట్ అవ్వడం రావడం అలాగే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా కొన్ని హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్. అంటే దాన్ని ఎన్నోసార్లు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈవెన్ విత్ ఫీవర్ కూడా నేను పాడిన సందర్భాలు ఉన్నాయి, షోస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లేడీస్ స్పెషల్ ఇష్యూస్ ఉంటాయి, దానితో పాటు మనం చేసిన వర్క్స్ కూడా ఉన్నాయి. సో దానికి మించి చేస్తేనే మనం ఏదైనా సాధించగలం అన్నట్టు పరిస్థితులు అయిపోయినాయి ఏదైనా కానీ. ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నా దాకా వచ్చింది నా చేతులారా నేను చెడగొట్టుకోకూడదని ఇప్పటిదాకా కష్టపడి చేసినవన్నీ అంతే. డెఫినెట్లీ. అండ్ నా ఎథిక్స్కి ఈక్వల్గా నేను అనుకున్న ఒక ఎథిక్స్ ఉంటుంది కదా, దానికి ఎక్కడ అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వకుండా అది అట్లా అనమాట. సో దట్ ఈస్ ద థింగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అది. మీరు సంగీతం ఏమైనా నేర్పిస్తున్నారా ప్రస్తుతానికి? మధ్యలో స్టార్ట్ చేశానండి, కానీ తర్వాత మళ్ళీ ఏమైందంటే మనం చెప్పలేం కదా, మనం సడన్గా బిజీ అయిపోతూ ఉంటాం. ఆ టైంలో వాళ్ళని నేను నెగ్లెక్ట్ చేయడం నాకు ఎందుకో, సరే మనము ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, చేయలేకపోతే చేయకూడదని ప్రస్తుతం ఆపాను. ఆలోచన అయితే ఉంది, డెఫినెట్గా మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్ అలా పెట్టి మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ తీయాలని అయితే ఉంది. ప్రాపర్గా కంబ్యాక్ చేద్దామని. ఆర్ట్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది అని అంటే ఏం చెప్తారు మీరు? ఏదండి ఇప్పుడు సంగీతం కానీ అది నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు నాకు 2-3 వెబ్సైట్స్ నుంచి నాకు వచ్చిందండి, అవకాశాలు వచ్చాయి. ఇలా మ్యూజిక్ టీచర్గా మీరు మాకు వర్క్ చేయాలి అంటే ఇలా చేయాలి అలా చేయాలి. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, కార్పొరేట్ ఆఫీస్ ఇస్ డిఫరెంట్, మ్యూజిక్ ఈస్ డిఫరెంట్. నాకు నీకు ఇలా ఇస్తాను, అది నువ్వు 1 వీక్ లోపు మీట్ అవ్వాలి, ఇంతమంది స్టూడెంట్స్ని నువ్వు కలెక్ట్ చేయగలగాలి, నువ్వు ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వగల అంటే అలా నాకు టార్గెట్ పెడితే నేను చేయలేను. నేను అన్నా లేదండి నేను చేయలేను, నేను అది ఆ పని చేయలేనండి నేను. అది వేరు, అది కాన్సెప్టే డిఫరెంట్. అది ఆఫీసెస్లో పనిచేస్తేనే కానీ ఆర్టిస్ట్ డిఫరెంట్ కదా, అది అలా చేయలేనండి అని చెప్పేసి నేను రిజెక్ట్ చేసేసాను ఆఫర్. సో అలా తెలియదండి ఎందుకు అని అంటే కూడా మనము ఇప్పుడు అదొక ట్రెండ్ కదా, ఇప్పుడు అలా చేస్తేనే సింగర్, అలా చేస్తేనే ఒక ఆర్టిస్ట్గా ఒక ముద్ర వేస్తారు కదా, లేకపోతే లేదు. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అలా మారిపోయింది. వన్ ఆఫ్ ద రీజన్ చెప్పచ్చు అది. ఇంతకు ముందంతా నేను బస్సు ఆటోలోనే తిరిగేదాన్ని, కానీ ఇప్పుడు నేను అలా తిరిగితే నన్ను ఎవరు తిరిగిన చూడరు, నేను కారే మెయింటైన్ చేయాలి. అలా పరిస్థితులు అలా మారిపోయినాయి ఇప్పుడు. అది ఒక మినిమం ఒక సింగర్ మెయింటెనెన్స్లా అయిపోయింది. అసలు ఎలా ఉందండి బయట సొసైటీ, ఎలా ఉంది అది మన అటైర్, మనం పట్టుకున్న ఫోను, మనం ఏం బట్టలు వేసుకున్నాం అన్నీ చూసి డెఫినెట్లీ అంత మెయింటైన్ చేయగలగాలి. అంత ఇది చేయలేకపోతే రాలేదని బాధపడకూడదు. నో రిగ్రెట్స్, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, ఐఎమ్ కంటెంట్. అంటే నాకు ఏదైతే ఇప్పటిదాకా భగవంతుడు ఏదైతే ఇచ్చాడో, ఇప్పుడు నాకు వర్క్స్ వస్తున్నాయి, నా వరకు నేను చేయగలిగినవి, నా డిసిప్లిన్కి తగ్గట్టుగా ఏదైతే చేయగలను చేస్తూ ఉన్నాను. ఏది ఎటువంటి అరే మనం చేయలేదే అది ఒక్క బాధ అయితే ఉందండి. ఎందుకంటే రామచక్కని సీతకి నాకు ఆ పాటకి రావాల్సిన గుర్తింపు అంటే ఏదో ఒక మంచి అవార్డుతో నాకు రాలేదని అయితే ఒక బాధ ఉంది నాకు. ఎందుకంటే బాలు గారు, వేటూరి గారు కూడా
రాధాకృష్ణ గారికి నాకు కాల్ చేయలేరు, రాధాకృష్ణ గారితో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం తెలిసిందనమాట. చెప్పారు, రాధాకృష్ణ గారు చెప్పారు, వేటూరి గారు చెప్పారు, ఇలాగా ఈ అమ్మాయికి ఈసారి నంది అవార్డు రావాలి ఈ పాటకి. బాలుగారు కూడా అదే మాట అన్నారు. వాళ్ళు అన్నదే నాకు అవార్డు. బట్ ఒక సింగర్గా మనకి ముందుకు వెళ్ళాలంటే మనకంటూ ఒక గుర్తింపు అన్నది, అంటే స్టేట్ అవార్డు కానివ్వండి, అదైనా కానివ్వండి ఉంటేనే మనకు, అంటే జనాలకి చూపించడానికి నాకు ఒక తృప్తి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 15-20 ఏళ్ల క్రితం అవార్డు అనే దానికి నిజంగా చాలా మంచి విలువ ఉండేది. అవును, అంటే నిజంగానే మనల్ని గుర్తించి అవతల వాళ్ళు ఇవ్వడం. ఇప్పుడు అందులో ఎన్ని రాజకీయాలు వచ్చాయంటే, వీళ్ళు మనవాళ్ళ కాదా, లేకపోతే వీళ్ళు మనకి ఏ విధంగా ఉపయోగపడతారు, ఇది అవార్డులు లేదా మనల్ని మనం వాళ్ళకి పోర్ట్రేట్ చేసుకుని ఇది నేనండి నాకు ఎందుకు ఎవరని మనం అడిగితే, ఇప్పుడు పద్మశ్రీలు పద్మభూషణ్ లాంటి దానికే ఎవరో ఒకళ్ళు నామినేట్ చేయాలి, వీళ్ళ వివరాలన్నీ వీళ్ళంతటి వీళ్ళే ఇవ్వాలి. అసలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అయితే వాళ్ళు రావడానికి మనమే పే చేయాలట. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రావడానికి మనం పే చేస్తే, మేము ఇలా ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తామండి, మీరు వచ్చి చూసి ప్రూవ్ చేసి మాకు రికార్డ్ ఇవ్వండి అని మనం చెప్తే దానికి ఫీ కూడా ఉంటుంది. ఎవరికి అంత ఓపిక ఉంది ఇక్కడ? నిజంగానే గుర్తింపు అనేది వాళ్ళు వచ్చి గుర్తించి ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చినా కూడా సంతోషం. ఆ గుర్తింపు ఇప్పుడు లేదు, ఆ అవార్డ్స్కి ఇప్పుడు అవకాశం లేదు. నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను అసలు ఆ దారి తెలియదు నాకు. వెళ్ళి అడగడం అవన్నీ మనం ఏంటి చెయ్యము. అది నాకు వస్తుందని నమ్మకం కూడా రాలేదని బాధ అయితే నాకుంది. చెప్పారు వేటూరి గారు, ఆ పాట విని వాళ్ళంత పెద్ద మనుషులు వాళ్ళు వస్తుంది అమ్మాయికి అవార్డు రావాలన్నదే నాకు చాలా హ్యాపీనెస్, చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు.